బావన్నోడు నేనేం చేయలేదు అదే చేసింది అని అంటున్నాడు. నేను రేపు నువ్వేమో చేశాను, ఆవిడ బావ ఏం వచ్చింది ఇష్టపడి చేయలేదు, అంటున్నాడు. బావ అక్కకి చెప్తే అక్క ఎక్కడ సస్తదేమని నువ్వు చెప్తున్నావు. మాట్లాడాలి లక్ష్మి. ఏం మాట్లాడాలి మరి, నువ్వే నాకైతే మాట్లాడాలి. తెలియదు సార్, మొత్తం ఈయన చేసిన. అన్నీ ఏం చేశారు. మాట్లాడుతున్నావు? అన్నం తినడం తెలుసా? మరి ఇక్కడ పక్కన కూర్చోబెట్టి ఇలా దువ్వుతున్నావు ఏంటి? 2 పేక్కుండా మోసం చేశాడని అంటున్నావు, కోపం రావట్లేదు? మంచి ఆయన చెడు ఒక ఏం ఆప్షన్- తెలీదా నీకు? కాదండి, ఆయన ఒక ఆప్షన్ ఇచ్చారు, మీరిద్దరు వద్దని. బాగుందా ఇప్పుడు? ఇద్దరు పోండి బయటికి. అతను మగాడు, అతను ఎవరన్నా ఏదైనా అంటే వెంటనే ఆ పని చేసేస్తాడు. ఇప్పుడు వద్దా అంటున్నాడు, ఆ పని కూడా చేసేస్తాడు. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? అతను వద్దా అంటున్నాడు, అక్కడ బాబు అతనికే ఇప్పుడు నువ్వు ఓటు కడుతూ వేస్తావు. ఉన్నావు, ఏం చేస్తావు? ఏమా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు కదా ఆ పిల్ల గుండెల్లో పొడిచావు, నువ్వు మీ బావ కలిసి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి? ఏమో మేడం, నాకు ఇవన్నీ తెలియదు. నాకు నా బిడ్డకు న్యాయం చేయాలి. ఏం న్యాయం? అతను ఇద్దరు వద్దు అంటున్నాడు, దొబ్బే బయట. న్యాయం అంటే ఏమనుకుంటున్నావు? ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఒకే ఇంట్లో పెడదాం ఆ అనుకుంటున్నారా? పిల్లకి సర్వ హక్కులు ఉన్నాయి. ఏ కేసులు వేయించి ఆయన తోలు తీయాలో నేను చూసుకుంటాను. ఎందుకంటే చెప్పాడు అక్రమ సంబంధం సోషల్ గా అందరూ యాక్సెప్ట్ చేశారంటే లానే యాక్సెప్ట్ చేసిందని. ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఈ పిల్లకి నేను ఫ్రీగా లీగల్ సర్వీస్ ఇస్తా. నీ సంగతి ఏంటో చెప్పు. నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి చేసావు కదా, ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు? అబ్బాయి నాకు వద్దు, ఇద్దరు వద్దు అంటున్నాడు. తెలియక చేశానని మాత్రం అనొద్దమ్మా. అనట్లా. 2 సంవత్సరాల నుండి నువ్వు మెయింటైన్ చేస్తున్నావు మీ బావని, మీ అక్కకి తెలియకుండా అదే ఇంట్లో. నిజంగా చాలా తెలివైన దానివి నువ్వు. అసలు ఏం చెప్పొద్దని తెలియకుండా చెప్పేవారు సమాధానం కూడా చెప్పొద్దు. నువ్వు తెలియదు అన్నట్టు సమాధానం చెప్పొద్దు. ఏం చేయమంటావు చెప్పు ఇప్పుడు? నాకు ఇద్దరు ఇద్దరు వింటున్నారా? మీరేంటి ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు అక్కడ? అక్క చెల్లెళ్ళు ఇద్దరు జీవితాన్ని వద్దంట. నాశనం చేస్తుంటే నువ్వు లెగ్గవా? ఈ ఇద్దరు వద్దు, ఇంకోళ్ళు కావాలా? ఎవరున్నారు? ఎవరు వద్దంటే పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలీదా? చెప్పారు వేరు. పిల్లడ కన్నప్పుడు తెలీదా? ఇప్పుడు వద్దని అంటున్నావు. మాది మాకు చూపియ్యేటి ముందల. సైలెంట్ గా ఉంటే కష్టం అమ్మా, ఏదో ఒకటి మాట్లాడాలి. వాళ్ళకి ఏంటి ఇప్పుడు? వాళ్ళిద్దరికి అక్కడ ఏమో కడుపు, ఇక్కడేమో 3 ఏళ్ల బాబు. మీరు వాళ్ళ పక్షం తీసుకొని మాట్లాడారు. ఆవిడ మెంటల్ టార్చర్ చేస్తుందంటే మీరు మాట్లాడరు. మాట్లాడరని కాదమ్మా, అలాంటప్పుడు Next ఇందాక అదే. ఇదిగోండి మేడం చెప్పారు, సార్ చెప్పారు, ఏం చెప్పారు? ఏదైనా- డివోర్స్ తీసుకొని ఇంకొకరిని ఇచ్చేయాల్సింది అని చెప్పి వదిలించుకొని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి. వెళ్ళాల్సింది. అన్ని అలా ఆమె- పెట్టేసుకుంటే ఇప్పుడు ఇట్లా కూరుకుంటారు అరవింద్, ఊబిలోకి. నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఆ మెంటల్ టార్చర్ అనేటటువంటి సబ్జెక్ట్ ని కూడా డీల్ చేద్దాం. అది ప్రయారిటీ లిస్ట్ లో అడుగున వస్తుంది. ఉంది లాస్ట్ లో ప్రయారిటీ లిస్ట్ ఏంటంటే కనుక ఈ ఇద్దరు ఆడవాళ్ళ కాదండి పరిస్థితి ఏంటి? ఆ సార్ better సార్ పరిస్థితి. సార్ మిమ్మల్ని మాట్లాడదలుచుకున్నాను సార్ ఇక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టండి, ఇప్పుడు నేను ఏం చేయకుండా నాకు అక్రమ సంబంధం ఉందని ఫస్ట్ నుంచి ప్రొవోక్ చేసింది. నేను సోషల్ డ్రింకర్ అయినా కూడా ఏదో రెగ్యులర్ డ్రింకర్ ఆల్కహాలిక్ ప్రాబ్లం అన్నట్టు నన్ను మెంటల్ టార్చర్ చేయటం కాకుండా వాళ్ళ అమ్మకి, వాళ్ళ చుట్టాలు, పక్కాలు, ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, నా సోషల్ లైఫ్ పబ్లిక్ చేసింది. ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లో సూసైడ్ చేసుకొని ఉంటాయి, అప్పుడు ఏం చేసేవాళ్ళు సార్? కాదు, సూసైడ్ అనేటటువంటిది ఇక్కడ అనేది- జరగలేదు కదా. నువ్వు సూసైడ్ అనేటటువంటిది పక్కన పెట్టి సుఖం అనేది కోరుకున్నాం కాబట్టి ఈ subject. సూసైడ్ దాకా ఈ టాపిక్ ని రానివ్వకూడదు. నువ్వు- అంత ప్రెజర్ గా ఉండి మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ అవ్వమని చట్టం ఏమి చెప్పట్లేదు కదా. అలాంటి ఒక అప్పుడు వాడుకో, అప్పుడు చట్టం వాడుకో. అలాంటి ఒక సిచ్యువేషన్ లో జరిగింది ఇది. అటువంటి వాతావరణంలో సరే నువ్వు ఇప్పుడు ఉన్నావు అమ్మాయి అన్నది- 3rd మంత్ ఏంటమ్మా, ప్రెగ్నెంట్, అంత మా టార్చర్ బావే పెట్టావా వచ్చి నువ్వు? చెప్తాడు అంత అంటుంది. టార్చర్ పెట్టాను అని చెప్పేసి అంటున్నాడు ఆయన. నువ్వేం మాట్లాడలేదు. అంత టార్చర్ పెట్టావా? నేనేం పెట్టాను చెప్పు. ఎదురు- చెప్తున్నాడు కదా, అందరికీ చాలా టార్చర్ చెప్పారు. పెడుతున్నాడు అని ఊరంతా చెప్పి. ఏం పెట్టాను? చెప్తావని. ఊరంతా ఏం టార్చర్ పెట్టాను? కళ్యాణ్ చక్రవర్తి గారు, మరి ఇప్పుడు మీ వీరి ముగ్గురి వాదన కూడా మీరు విన్నారు కదా, మరి దానికి సంబంధించి మీరేమైనా చెప్తారా? ఇది అట్టర్ బిట్రేయల్ మేడం. ఇది ఇంకెంతకంటే పెద్ద ఇది ఏంటంటే కనుక వాళ్ళిద్దరూ కలిపి ఒక జగన్నాటం ఆడి ఆ అమ్మాయిని కళ్ళు మూసేసి ఈ రోజు ఆ అమ్మాయి వెనకాతల ఒక స్టోరీ వెళ్ళి ఆ అమ్మాయి హింస పెడుతుంది, బాధ పెడుతుంది. ఇవన్నీ కూడా రెట్రోస్పెక్టివ్ గా చూడవలసినటువంటి స్టోరీసే కానీ ప్రాస్పెక్టివ్ గా ఇది జరిగింది కాబట్టి మేము ఇలా వెళ్ళాము అనేది, అది జరిగినా కూడా ఇలా వెళ్ళటం అనేది తప్పు, అది ఖండించవలసినటువంటి. ఈ రోజు ఏంటంటే కనుక ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి అరవింద్ ఈజ్ ఎ క్లియర్ కట్ పర్సనాలిటీ ఫ్యాక్టర్, మ్యానిపులేటివ్, తెలివైనటువంటి వాడు. చదువు తెలివితేటలు నేర్పించి ఉద్యోగంతో పాటు అమ్మాయిలను ఎలా లొంగ తీసుకోవాలనేటువంటి తెలివితేటలు కూడా ఇతని మాటలు తీరు బట్టి, పద్ధతి బట్టి మనకు అర్థం అవుతుంది. ఇప్పటికీ కూడా అన్నిటికంటే బాధ కలిగేటటువంటి అంశం ఏంటంటే అడ్డంగా రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా ఈరోజు ఇస్తే ఇద్దరిని ఇవ్వండి, లేదంటే ఇద్దరు వద్దు అనేటటువంటిది ఎంత హెడ్ స్ట్రాంగ్, ఎంత గర్వం అనేటటువంటిది మనకి ఈరోజు అర్థం అవుతుంది. దాంతోపాటు ఏంటంటే ఇటువంటి వ్యక్తితో మనం చాలా చాలా డెలికేట్గా, చాలా జాగ్రత్తగా ఇతని దగ్గర పెరిగేటటువంటి పిల్లల్లో కానీ పక్కన ఉండేటటువంటి ఝాన్సీ యొక్క జీవితం సాఫీగా ముందుకెళ్తాదా అనేటటువంటిది ఇక్కడ చాలా క్వశ్చనబుల్ కంటెంట్ మేడం. ఎందుకంటే కనుక ఇంత మ్యానిపులేటివ్గా 2 years పాటు ఆ పిచ్చి అమ్మాయికి ఫోన్ చూస్తే కానీ అర్థం కానటువంటి విధంగా వాళ్ళ ఇంట్లోనే ఒక కాపురం చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే కనుక దీని వెనకతలు ఇద్దరి యొక్క తెలివితేటలు, చాకచక్యం ఉంది. ముఖ్యంగా అరవింద్.
ఇక్కడ ఏంటంటే నేను సింపుల్గా ఈ ఇష్యూని తేల్చాలి అంటే కనుక ఇక్కడ లక్ష్మి ఏం డిసైడ్ అవుతుందండి. ఎందుకంటే కొద్దో గొప్ప బ్యాలెన్స్డ్గా ఒక ఆలోచనతో కానీ కొద్దిపాటి పశ్చాత్తాపం, బహుశా ప్రెగ్నెంట్ అయ్యాననేటటువంటి బాధ, పుట్టబోయేటటువంటి బిడ్డకి తండ్రి ఎవడు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయిలో రావటం వల్ల కొద్దిపాటి ఆలోచన శైలి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది. ఏదన్నా ఉంటే కనుక ఈరోజు లక్ష్మి తేల్చుకుంటే కనుక వీళ్ళిద్దరు ఇష్యూ ఏంటి అనేది తర్వాత మనం మాట్లాడచ్చు అని నాకు అనిపిస్తుంది. రమ్య గారు మరి మీరు చెప్పాలండి. సో ఈ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరుగుతుంది, ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరుగుతుంది? మేడం, మన ఈ ఎపిసోడ్లో చాలా సెన్సేషనల్ టాపిక్ ఒకటి జనాల్లో అపోహతో ఉన్నది, అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏ చట్టం ఏమీ చేయదు అనేదానికి ఇందాకే మన ఎపిసోడ్ మిడిల్లో చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అది బుద్ధి కరెక్ట్గా అదంతా వింటే అక్రమ సంబంధాలు పెట్టుకునే పార్టీ నుంచి ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎంత మంచి రిలీఫ్ ఉంటుంది అనేది లీగల్గా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక వీళ్ళ కేసు విషయానికి వచ్చేసరికి ప్రతి కుటుంబంలో సమస్యలు లేకుండా అద్భుతమైన భార్యాభర్తలు అంటే నమ్మొద్దు. ఎందుకంటే చిన్న చిన్న తగాదాలు లేకుండా ఎవరు ఉండరు. ఒక ఇద్దరు సపరేట్ వ్యక్తులు వచ్చి ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్లు తప్పవు, చిన్న మాట పెద్ద మాట జరుగుతూనే ఉంటాయి. అలాగే జరిగింది తప్ప ఇది విడిపోయేంత అక్రమ సంబంధాలు పెట్టుకునేంత పెద్ద టాపిక్ అయితే కాదు. ఎందుకంటే భర్తలో చిన్న చిన్న మైనస్లు కామన్గా ఉంటాయి. ఈవిడకున్న ఇమ్మెచ్యూరిటీకి రిపీటెడ్గా అడగడం, ఎందుకంటే పొద్దుటి నుంచి సాయం దాకా ఇంట్లోనే ఉంటుంది, పిల్లోని చూసుకోవడమే సరిపోతుంది. ఇక ఉన్న టైంలో ఆ వచ్చిన భర్త ఏదో ఫోనుల్లోనే అట్లాగే ఉండేసరికి మేబీ రిపీటెడ్గా అంటుందేమో. అతనుకున్న మెచ్యూరిటీ లెవెల్స్కి అతను చేయాల్సిన పని ఫ్యామిలీ కౌన్సిలింగ్కి తీసుకెళ్లడము, పెద్ద మనుషులతో మీటింగ్ పెట్టడం, ఇవి చేయాలి. అంటే విడిపోయే అంత కేసు కూడా కాదు ఒక రకంగా, కానీ అతనికి ఒక క్రూయల్ మెంటాలిటీ ఉంది. ఇది వంక పెట్టుకుని, ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు, పెద్దగా లీగల్గా వెళుతుందో వెళ్ళదో తెలియదు. ఓకే ఉంటే ఒక స్టోర్ రూమ్లో ఒక ఇంట్లో ఒక అమ్మాయి పని అమ్మాయి కావాలి కాబట్టి ఉంటుంది, ఎట్లాగో పిల్లోడు పుట్టేశాడు. వీళ్ళు లీగల్గా వెళ్తే అతనికి చాలా లాసు, మెయింటెనెన్స్లు గట్టిగా పే చేయాలి. ఈ మధ్య సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో మెయింటెనెన్స్లు చాలా ఎక్కువ ఇస్తున్నారు. ఒకప్పుడు 10,000 15,000 ఇవ్వడం ఎక్కువ. ఈ మధ్య 60,000 శాలరీ ఉంటే 40,000 మెయింటెనెన్స్లు ఆర్డర్ చేస్తున్నారు. సో ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఈవిడ లీగల్గా ఎవరైనా సపోర్ట్ చేసి వెళితే కష్టం అనుకొని ఈవిడ ఇలా ఉంచి, ఎందుకంటే పెద్దగా అతను ఈవిడ్ని వదిలేసే అంత క్రూయాలిటీ కాదు. అంత క్రూయాలిటీ ఉంటే వదిలేసేవాడు, డైవర్స్ వేసేవాడు. అవి వెయ్యలేదు అంటే పెద్ద క్రూయాలిటీ కదా, నస. ఈ నసకి ఏం చేశాడు, ఓకే నేను తప్ప ఈ అమ్మాయికి ఎవరు గతిలేరు, ఈవిడ లీగల్గా వెళ్ళదు కాబట్టి ఇంట్లో చెల్లినే గోకేస్తే, ఎందుకంటే ఫ్రీగా దొరుకుతుందిగా, ఆవిడ రెడీగా ఉంది, కమాన్ బాబా కమాన్ బాబా. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తున్నాడు మనల్ని, రేప్ చేశానా నేను అని. ఇక్కడ రేప్ అనే టాపిక్ మనమే మాట్లాడలా, ఆయన మాట్లాడుతున్నాడు రిపీటెడ్గా. అంటే ఆ అమ్మాయి కనుక నిజంగా అది ఇష్టపడి జరిగినా కూడా తను ఆ రోజున 2 years బ్యాక్ ఫస్ట్ టైం జరిగినప్పుడే రివర్స్ అయి ఉండుంటే అతను జైలుకి వెళ్ళేవాడు. ఎందుకంటే 376 రేప్ కేసు అండి, అబౌట్ 10 years పనిష్మెంట్, లైఫ్ కూడా పడుతుంది ఆ క్రూయాలిటీ గ్రౌండ్ మీద. ఆ అమ్మాయి ఏం చేసింది, అది రేపు కాదుగా, ఇద్దరు ఇష్టపడి నడుస్తున్నారు, దాన్ని నంగనాథులు అలాగా నడిపించేశారు. ఈ రోజులో 3rd month ప్రెగ్నెన్సీ వచ్చింది. మేబీ ఈ అమ్మాయికి దొరక్కపోతే అది ఉంచుకునేవాళ్ళు, తీసేసేవాళ్ళు. ఎందుకంటే ఆవిడ ప్లాన్ ఆవిడకుంది, ఉన్నంత వరకు భావన ఎంజాయ్ చేసుకుంటూ షికార్లకి వీటికి చూసుకుంటుంది, ఫైనాన్షియల్గా చూసుకుంటుంది. ఈయన ఆవిడని వాడుకుంటున్నాడు, బాగానే ఉంది. ఏదో ఇంకో బకరా దొరికినప్పుడు ఆవిడనిచ్చి వీళ్ళిద్దరూ గౌరవంగా పెళ్లి చేసేసేవాళ్ళు. వీళ్ళ పాపం పైన ఈ అమ్మాయికి దొరికారు. ఈ దొరకడం వల్ల ఇప్పుడు పొజిషన్ ఏమొచ్చింది, వీళ్ళిద్దరితో అంటే ఆయన ఏమనుకున్నాడు, ఇవిడికి గతి లేదు, ఆవిడకి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇద్దరికి వెనకాల ఉన్నది అమ్మ ఒక్కతే కదా, అనాథ అమ్మ ఏం చేస్తుందిలే అత్తగారు అన్న ఒక ఉద్దేశంతో ఇద్దరిని ఉంచేసుకుంటారు, గతి లేక ఉంటారు అనేది ఆయన ఉద్దేశం. చట్ట ప్రకారం అలా కుదరదు. ఆ అమ్మాయికి కనీసం బుద్ధి ఉండి ఇప్పుడు ఏదన్నా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే, ఆవిడ డెసిషన్ ఏదైతే తీసుకుంటుందో దాన్ని బట్టి వీళ్ళిద్దరికి ఏం న్యాయం చేయాలి, ఆయనకి ఏం పనిష్ చేయాలి అనేది మనం ఆలోచించడానికి అవకాశం ఉంది. లక్ష్మి గారు మీరేమనుకుంటున్నారు, ఎంత చెప్తున్నాం కదా మేము, డాక్టర్ గారు చెప్పారు, మేడం చెప్పారు, నేను చెప్తున్నాను, నీకు కనీసం మనస్సాక్షి బుద్ధి ఏదన్నా ఉంటే, ఇప్పుడు అతను ఏమంటున్నాడు, ఇస్తే ఇద్దరిని ఇవ్వండి లేకపోతే ఇద్దరు వద్దన్నాడు, అంటే మిమ్మల్ని వదిలేయడానికి కూడా అతను రెడీ అవుతున్నాడు. ఏదైనా శిక్ష అయితే వేయండి, లేదా నా బతుకు నేను బతుకు. ఎవరికి శిక్ష వేయాలి, నీకా ఆయనకా? ఆయనకే. ఆయనకి శిక్ష వేస్తే మీరు లైఫ్ చూసుకుంటాను అంటున్నారు. మీ బిడ్డకు నువ్వు శిక్ష వేసుకుంటావు కదా. సో ఇప్పుడు మీరు మీ అక్క లైఫ్ నాశనం చేయనండి, నాకు బుద్ధి వచ్చింది, నేను ఇంట్లో ఇక్కడ నుంచి వీళ్ళ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అంటున్నావు, అంతేనా? సూపర్ అమ్మా, మంచి డెసిషన్ తీసుకున్నావు. ఇప్పటికన్నా నిజంగా ఒక మనిషి, ఒక స్త్రీ మిస్టేక్ చేసినా కన్నా రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్. మీరు అది రియలైజ్ అయ్యారు. మా టీం తరపు నుంచి మేము కొంచెం అప్రిషియేట్ చేస్తున్నాం. ఏదైనా మీకు ఏమైనా హెల్ప్ చేయాల్సి వచ్చినా కానీ మా టీం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. మీరు బెటర్, ఎందుకంటే ఇది వీళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్, దీంట్లో మీరు ఉండడం కరెక్ట్ కదా నా ఉద్దేశం. ఎందుకంటే మీరే మిస్టేక్ చేశారు, మీరే మీ అక్క జీవితం నాశనం చేశారు. సో మీరు ఓన్ డెసిషన్ తీసుకుంటానంటున్నారు కాబట్టి, ఇప్పటిదాకా బావా అన్నారు, బావ ఆల్రెడీ డిసైడ్ చేశాడు, మీకు బుద్ధి వచ్చింది,
సో మీరు ఓన్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కాబట్టి బెటర్ అమ్మా. ఏదైతే చక్కగా మళ్ళీ ఇప్పుడు మన కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య గారు చెప్పిన మాటలని నువ్వు ఒక మంచి డెసిషన్ తీసుకున్నావు. దీనివల్ల వాళ్ళ కాపురం అనేది బాగుంటుంది, నువ్వు కూడా బాగుండాలని కోరుకుంటున్నావు. థ్యాంక్ యూ. మేడం ఇప్పుడు వీళ్ళిద్దరి విషయానికి వస్తే లీగల్ ప్రాసెస్లో తను భర్త కావాలంటుంది. ఈ కేసు విడగొట్టే అంత కేసు అయితే కాదు. అతను ఉంటాడా లేదనేది అతని కర్మ. ఈవిడ ప్రాసెస్కి వచ్చేసరికి ఒకవేళ అతను కలిసి ఉండి ఇక నుంచి మాకు ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే మన టీం ఇచ్చి వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉండడానికి, ఎందుకంటే అమ్మాయి చాలా చిన్న మిస్టేక్స్, ఆయన అవి రిపీట్ అవ్వకుండా చేస్తే వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు. పిల్లోడి లైఫ్ ఉంది ఇక్కడ, మన పిల్లోడి గురించి ఆలోచించాలి. తింగర విషయానికి వీళ్ళిద్దరు విడిపోతానంటే నేను యాక్సెప్ట్ చేయను. యాక్చువల్గా ఆయనకు కొంత కౌన్సిలింగ్ ఇస్తే మారుతాడని నా ఉద్దేశం. ఈవిడకి కూడా కొంత కౌన్సిలింగ్ కావాలి. ఇన్ కేస్ అతను నాకు వద్దు, ఇక్కడ అమ్మాయి వెళ్ళిపోయింది, వీళ్ళిద్దరు వెనకాల ఏం చేస్తారో మనకు తెలియదు, వద్దు అని ఆయన డిసైడ్ అయితే ఈవిడ పెట్టే కేసు ఏదైతే ఉందో మేడం, నేను లీగల్గా అమ్మాయికి హెల్ప్ చేస్తాను, ఫ్రీ సర్వీస్ చేస్తాను. ఎందుకంటే ఆయన అన్న డైలాగు కొన్ని లక్షల మంది బయట జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని. అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈవిడ ద్వారా మనం వేయించే 498 కానీ డీవీసీ కానీ, అతనికి ఆల్రెడీ 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, పిల్లోడికి తనకి ఇప్పించడానికి ఆ అక్రమ సంబంధం చాలా యూస్ఫుల్ అవుతుంది, జీవితం సర్వనాశనం అవుతుంది అతనికి. సో మీరు లీగల్గా డెసిషన్ తీసుకోండి అమ్మా, అతను మారకపోతే. ఎందుకంటే మీ వైపు పెద్దగా మిస్టేక్ అయితే నాకేం కనిపించలా. మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి, భర్త ఎక్కడో కష్టపడి వస్తున్నాడు, కొంచెం అవి చూసుకొని ఉంటే ఓకే. అతను భార్య ఓకేనండి నేను మారుతానండి అంటే కనుక ఓకే, లేదంటే లీగల్గా సపోర్ట్ చేస్తాను. ఓకే మ్యామ్. మేడం కూడా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆవిడైతే ఇదిగోండి నా జీవితం నేను చూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏమంటావు? ఓకే మేడం, మీరు చెప్తున్నారు, నేను మీరు ఆవిడకి ఏదో ట్రైనింగ్ ఇస్తాను, సెషన్స్ పెడతాను అని అంటున్నారు కదా, ఇంకో 6 months కౌన్సిలింగ్ మీ ఇద్దరికి ఒకరికే కాదు, ఎందుకంటే మీ వైపు చిన్న మిస్టేక్స్ ఆవిడకి అనిపిస్తున్నాయి, ఆవిడ వైపు మీకున్నవి చిన్న మిస్టేక్స్. సరే మేడం, ఇంకో 6 months ఇద్దరిని అండర్ కౌన్సిలింగ్ ఉంచండి. ఆఫ్టర్ 6 months ఒక డెసిషన్ అనేది తీసుకుందాం. నేనైతే ఇప్పటికిప్పుడు అమ్మాయిని నమ్మేదానికి నాకు ఎందుకంటే మిస్టేక్స్ క్లియర్ అవ్వకుండా మేడం బలవంతంగా మనం పంపించలేం కాబట్టి అతను అడుగుతున్నది కూడా రీజనబుల్ గానే ఉంది. మన టీం వాళ్ళకి ఒక 2-3 సార్లు కౌన్సిలింగ్స్ నడిపిస్తే లైఫ్ లో వాళ్ళు కలిసి ఉండడానికి 100% ఛాన్స్. కౌన్సిలింగ్ అనేటటువంటి సబ్జెక్ట్ చాలా అడ్వాన్స్డ్ సబ్జెక్ట్. ఓకే, కౌన్సిలింగ్ ఏంటంటే ఎంతో కొంత ఒక పాజిటివ్ యాంగిల్లో వస్తేనే కౌన్సిలింగ్. ఈ 6 నెలల పాటు కౌన్సిలింగ్ సెషన్స్కి అటెండ్ అయిన తర్వాత ఈ ఆస్పెక్ట్ కూడా తీసి పక్కన పెట్టేసి వీళ్ళ నెత్తి మీద కూడా పాలు జల్లేసి మన దారి మనం వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో వస్తే కనుక జీవితంలో ఏ కౌన్సిలింగ్ ఉపయోగపడదు. నిజంగా నా భార్య మీద, ఈ పెళ్లి మీద ఒక నమ్మకం, నా బిడ్డ మీద ఒక బాధ్యత ఉంది అనేటటువంటి ఆలోచనతో వస్తే ఇద్దరు కౌన్సిలింగ్ రండి, నో ప్రాబ్లం, అది చేద్దాం. కానీ ఇక్కడ ఏంటంటే ఈ లోపల ఏంటంటే ఇందాక లక్ష్మి బయటకు వెళ్ళినటువంటి తీరు చూస్తే కనుక ఇది నిజంగా లక్ష్మి బయటకు వెళ్ళిందా లేదంటే వీళ్ళిద్దరూ ఒక ఎజెండాతో ఈ విధంగా ఉన్నారనేటటువంటి నా అనుమానాలే యాజ్ ఎ సైకాట్రిస్ట్ నాకైతే ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే కనుక ఇక్కడ కౌన్సిలింగ్ నడుపుదాం, అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆ కథగా నడుపుదాం అంటే కనుక కబడ్దార్. ఎందుకంటే కనుక ఇక్కడ చట్టపరంగా తీసుకునేటటువంటి అంశాలు చాలా మేడం మెన్షన్ చేశారు కాబట్టి సిన్సియర్గా ఆనెస్ట్గా ఒక మంచి ఉద్దేశంతో కౌన్సిలింగ్కి వస్తే రండి, ఐఎమ్ రెడీ టు హెల్ప్ బోత్ ఆఫ్ యూ. ఓకే మ్యామ్. ఎందుకంటే కనీసం శాంతం వద్దు అన్న వ్యక్తి ఈ రోజు పిల్లోడి కోసం తన కోసం ఆలోచిస్తాను అన్నాడు కాబట్టి ఇది 100% నిలబడే కాపురం అని నా ఉద్దేశం. నిలబడాలనే కోరుకుందాం. ఝాన్సీ అరవింద్ 6 నెలల వరకు కౌన్సిలింగ్ తీసుకొని చక్కగా వీళ్ళిద్దరు కూడా ఇంతకు ముందు ఎలాగైతే పెళ్ళైన కొత్తలో ఆనందంగా ఉన్నారో వాళ్ళ బాబుతో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం.